దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ రద్దు, ప్రజల ఆందోళనతో ప్రభుత్వ నిర్ణయం. అంతకుముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు, కలెక్టర్ ఎస్పీల చర్చలతో శాంతించిన స్థానికులు. రద్దు విషయమే గ్రామస్తులను మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడిస్తున్న ఎస్పీ జానకి షర్మిల. వెరీ గుడ్, ప్రజల యొక్క నిరసనకి తలొగ్గి మీరు నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మొన్న ఒక భయంకరమైన సిచ్యువేషన్ మళ్ళీ ఎదురవుతుండే. అక్కడికి ఆర్డీ వస్తే ఆర్డీఓని కదలలేని అక్కడి నుంచి రాత్రి ఆమె పోతుంటే ఆమె మీద అటాక్ కూడా చేసి పడేశారు. అంటే ఇంకా అది కడుపు మండిపోతున్న జనాలకి. ఒకవేళ కనుక అక్కడ ఇథనాల్ పరిశ్రమ వస్తే అక్కడ ఉన్న 10 కిలోమీటర్ల రేడియస్లో ప్రజల ప్రాణాలు విధ్వంసమే. కాబట్టి వాళ్ళు మామూలు పోరాటం చేయలే. నిజంగా ఆ పోరాటం చేసిన ఆ దిలావర్పూర్తో పాటు చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకొకటి, ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాల్సిందే. మీరు ప్రజల నిరసనకి తలొగ్గి మీరు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇది 2021-22లో గత కేసీఆర్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్. కేసీఆర్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఏలూరు ఎంపీ ఆయన పేరు ఏదో పుట్ట మహేష్ ఏదో ఉన్నది, ఆయనకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళతో లాలూచిపడి ఆనాడు గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇదే కేసీఆర్ గతంలో చిత్తనూరు దగ్గర వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆ ప్రాజెక్ట్ని కొనసాగించడం తప్ప రద్దు చేయలే. ఇప్పుడున్న గవర్నమెంట్ అవసరమైతే ఆ ప్రాజెక్ట్ని కూడా ఒకవేళ వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం చెల్లించైనా సరే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి, చిత్తనూరుది కూడా. సో మొత్తానికి ఇక్కడ ప్రజల యొక్క ఆందోళనకి తలొగ్గి మీరు నిర్ణయం మళ్ళా సైలెంట్ అయిన తర్వాత అందరిని మేనేజ్ చేసి ముందుకెళ్దామనే ప్రయత్నం చేస్తే ఇంకా భయంకరమైన పోరాటం ఉంటుంది. 4 గ్రామాల ప్రజలు నిజంగా వాళ్ళు ఉదయం కూర్చొని రాత్రి 10:30 వరకు అక్కడ కూర్చున్న వాళ్ళు లేవలే అక్కడి నుంచి. అంత భయంకరమైన పోరాటం చేశారు. ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అభినందించదగ్గ విషయం. అట్లీస్ట్ మీరు రెస్పాండ్ అవుతున్నారు, వింటున్నారు అన్నది ప్రజలకు వెళ్తుంది. ఒకవేళ ఇదే ప్లేస్లో కేసీఆర్ ఉండుంటే, కేసీఆర్ ఇప్పటికో 100 మందిని అరెస్ట్ చేసి లోపలేసి ఆగమాగం చేసి బుల్డోజ్ చేసి ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళు ఇప్పుడు ఆడ గౌరవెల్లి ప్రాజెక్ట్ కింద ఏం చేసిండు, చీరలు గుంజిరు ఆడోళ్ళే ఆనాడు పోలీసులు. అంత భయంకరంగా. స్థానికుల ఆందోళన నేపథ్యంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మాణంలో ఉన్న ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని స్థానిక రైతులు చేస్తున్న పోరాటం ఫలప్రదమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క బుధవారం స్థానికులతో ఫోన్లో మాట్లాడి ఆ విషయాన్ని ప్రకటించారు. అండ్ ఇంకొకటి, మొన్న దాడి చేసిన చాలామంది రైతుల మీద, ముఖ్యంగా గిరిజనుల మీద 20-30 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులను కూడా మాఫ్ చేయండి. వాళ్ళు కడుపు మండి పరిశ్రమ వద్దని వాళ్ళు ఏదన్నా ఎవరికేం గాయాలు కాలే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకొక పోరాటానికి దారి తీయకండి. కేసులు తీసేయండి. చలో నెక్స్ట్, ఇగో సేమ్ ఇక్కడ ఈ వార్త కనిపిస్తున్నది. వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిలతో ఆనందం పంచుకుంటున్న మహిళలు. చూడండి, కడుపు మండి మా భూములు పోతున్నాయి అనుకున్నప్పుడు ప్రజలు ఎట్లుంటుండే, ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకి వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ తరలిస్తాం, మళ్ళీ ఇదేందయ్యో ఇది, మళ్ళీ తరలించేది మళ్ళీ ఏడికి తీసుకుపోతారు, ఆడోటుంది ఈడోటుంది, లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. దిలావర్పూర్ ప్రజలకు సీతక్క హామీ. రైతులకు ఫోన్లో మాట్లాడిన మంత్రి. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2వ రోజు కొనసాగిన ఆందోళనలు, నిర్మాణ పనుల నిలిపివేతపైన కలెక్టర్ హామీ ఇచ్చిన సంతృప్తి చెందని అన్నదాతలు. లిఖితపూర్వక హామీకి పట్టు, రైతులతో కలెక్టర్ భేటీ, నిర్ణయం వెల్లడి. అంతకుముందే లోతుగా సర్కారు చర్చ, ఆ పై పనులను ఆపాలని ఆదేశం. సంబరాలు చేసుకున్న దిలావర్పూర్, గుండంపల్లి రైతులు. గుడ్ డెసిషన్. గవర్నమెంట్ని ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభినందించాల్సిందే. సర్కారుపై గెలిచిన దిలావర్పూర్ రైతులట. అసలు ఈ కంపెనీ ఏముందో చెప్పవు. నమస్తే తెలంగాణ రాయాల్సిందండి. కంపెనీ ఏముంది? ఈ కంపెనీ డైరెక్టర్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణే ఉన్నాడట కదా, కేటీఆర్ కంపెనీనే అంట కదా. అసలు దీనికి పర్మిషన్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అది చెప్పరు. పర్మిషన్ ఇచ్చిన తన్నాలి. ఫస్ట్ 2021-22లో పర్మిషన్ వచ్చింది. సిగ్గు లేకుండా మళ్ళా ఇంకొకరిని అనే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తనూరు ఫ్యాక్టరీ మీద ఎంత పోరాటం జరిగింది. ఆనాడు నమస్తే తెలంగాణ పేపర్ కానీ కేటీఆర్ కానీ రెస్పాండ్ అయ్యారా? ఆనాడు ఎంత పోరాటం జరిగింది, వాళ్ళు ఎంత పోరాటం చేశారు. అది చేయనిచ్చిరా కనీసం?